మెయిన్ గా పాలమూరు అనేసరికి మన జ్ఞాపకం వచ్చేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. Yes. దీన్ని జాతీయ హోదా తీసుకొస్తారనుకున్నారు. అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ తప్పిదమా లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నుండి కూడా వారు తీసుకురాలేదా? కానీ ఇటీవల ఒక పేపర్లో చూస్తే మీరు మాట్లాడుతూ నేను ఎంపీగా అయితే సాధ్యమైనంత వరకు ట్రై చేసి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అంటే కేంద్రంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ వస్తే తీసుకొస్తా అని అన్నారు. సో అది మీరు కట్టుబడి ఉంటారా? ఎంపీగా మీరు గెలిస్తే తీసుకొస్తారు? వంశీ చంద్రెడ్డి మాట ఇస్తే మాట తప్పడు. ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తాడు, చేయగలిగితేనే చెప్తాడు, చేయలేకపోతే చెప్పడు. నేను సంగంబండ ప్రాజెక్ట్ ఉంది, సంగంబండకి మన పాలమూరు న్యాయయాత్రలో పోయినప్పుడు వాళ్ళందరూ సమస్య తీసుకొస్తే నేను చెప్పిన, నేను సంగంబండకు సంబంధించినటువంటి నిర్వాసితులకు ఏదైతే పరిహారం ఉందో 10,07,00,000 రూపాయలు విడుదల చేపిస్తేనే మళ్ళీ మీ ఊరికి వచ్చి లోక్సభ ఎలక్షన్లో ఓట్లు అడుగుతా, లేకపోతే నేను ఓట్లు అడుగు అని చెప్పిన. అది నేను హామీ ఇచ్చినటువంటి వారం రోజులల్లా సంగంబండ భూ నిర్వాసితులకు 10,07,00,000 రూపాయలు వచ్చినాయి. మంత్రి గారు వచ్చిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, సంగంబండ బండ పగులుతుంది, 22,000 ఎకరాలకి ఇవాళ నీళ్లు అందుతున్నాయి. అది వంశీ చంద్రెడ్డి యొక్క కమిట్మెంట్. చెప్పిందే చేస్తా, చేయగలిగేదే చెప్తా. నేను స్పష్టంగా చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి ఇది మన ప్రాంతానికి గుండెకాయ లాంటిది, మన ప్రాంత భవిష్యత్తుకి సంబంధించిన అంశం కాబట్టి వివరంగా నేను దీని గురించి చెప్పాలి. పాలమూరు ప్రజలకు కూడా పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలవాలి. ఆగస్టు 8, 2013 జీవో నెంబర్ 72 6,91,00,000 రూపాయలు విడుదల చేస్తే ప్రారంభమైనటువంటి రూపకల్పన అయినటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2013 ఆగస్టు 8 జీవో నెంబర్ 72. 2014లో గనక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే ఈ పార్టీకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయ్యేది. 12,48,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు అందేవి. ఇవాళ పాలమూరు దేశంలోనే అన్ని జిల్లాల కన్నా సస్యశ్యామలమైనటువంటి జిల్లాగా పాలమూరు ఉండేది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వద్దాం. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారే స్వయంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినాడు. 3 ఏళ్లలో నేను ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా, నేను కుర్చేసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి దుర్మార్గంగా ఇవాళ వాళ్ళ అసమర్థత వల్ల, వాళ్ళ చాతగానితనం వల్ల కనీసం 30% పనులు కూడా పూర్తి కాలేదు. ఇంకా ఇవాళ నల్గొండకు పోయి అబద్ధాలు చెప్తాడు, 80% పనులు పూర్తయినాయని చెప్తాడు. 80% పూర్తయింది పనులు కాదు, 80% నిధులు బుక్కిండ్రు. నిధులు కేటాయించాల్సినటువంటి నిధులలో పాలమూరు రంగారెడ్డికి ఎంతైతే వ్యయం చేయాలనో దాంట్లో 80% పైసలు తీసుకున్నారు, కానీ పనులు మాత్రం కనీసం 30% కూడా పూర్తి చేయలేదు. మన పాలమూరు కేసీఆర్ రాజకీయంగా ఇక మొత్తం భూస్థాపితం అయ్యే పరిస్థితి ఉంటే పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించి కేసీఆర్ కి పునర్జన్మిచ్చిండ్రు. అట్లాంటి కేసీఆర్ పాలమూరు మీద పగబెట్టుకొని మన ప్రాజెక్టు తర్వాత ప్రారంభమైనటువంటి కాళేశ్వరంకేమో 1,00,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కాళేశ్వరం పూర్తి చేస్తారు. దానికన్నా మొదలు ప్రారంభమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకేమో పండబెట్టిండ్రు. ఇది కేసీఆర్ పాలమూరు చేసినటువంటి ద్రోహం. ఇది పాలమూరు ప్రజలు గమనించాలి. ఇక బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా స్వయంగా నరేంద్ర మోడీ గారే మహబూబ్ నగర్కు వచ్చి ఆనాడు చెప్పిండ్రు, మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పిండ్రు. ఇవాళ నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులని, మీరు మీకోసము జాతీయ స్థాయిలో పదవులు తెచ్చుకున్నారు తప్ప పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తెప్పియలేకపోయినరు? ఎప్పుడైనా మీరు అడిగినరా? మీ ప్రధానమంత్రిని నిలదీసినరా? మీరే వచ్చి అడిగిన కదా, మీరే వచ్చి మహబూబ్ నగర్లో చెప్పిండ్రు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని. మీరు ఎందుకు కల్పిస్తలేరని ఎప్పుడన్నా పాలమూరుకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడన్నా పోయి అడిగినరా? ఎందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ హోదా కల్పించలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కి? ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ యొక్క అసమర్థత వల్ల మన పాలమూరు పైన వాళ్లకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇవాళ నేను చెప్తున్నా, పూర్తి బాధ్యతతో చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
అండతోటి రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దానికి జాతీయ హోదా కల్పించే బాధ్యత మహబూబ్ నగర్ ఎంపీగా నేను తీసుకుంటా. అత్యధిక నిధులు రేవంత్ రెడ్డి గారి సహకారంతో తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఎక్కడైతే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల ఆయకట్టు వదిలేస్తే మిగతా ఆయకట్టు మొత్తానికి ప్రతి ఎకరానికి ప్రతి మడికి కృష్ణమ్మ నీళ్లు తెచ్చి రైతుల కాళ్ళు కడిగే బాధ్యత మేము తీసుకుంటామని నేను చాలా బాధ్యతతోటి నేను RTQ న్యూస్ ద్వారా నేను పాలమూరు ప్రజలకు హామీ ఇస్తున్నాను.